హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి ఒకవేళ మీతో మాట్లాడే అవకాశం వస్తే ఆర్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అసలు వాళ్ళు మీతో స్ట్రైట్గా ఏం మాట్లాడతారు, సో అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఆర్ వాళ్ళకి ఎందుకో కానీ మాట్లాడే ఛాన్స్ రాకపోవచ్చు, ఆర్ మాట్లాడడానికి ధైర్యం సరిపోకపోవచ్చు, ఇలా చాలా ఉంటాయి. సో అసలు వాళ్ళు మీతో మాట్లాడే పరిస్థితి ఉంటే అసలు మీతో ఏం చెప్తారు, వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఏ రకంగా బయటకు వస్తాయి, అది ఒక గుడ్ వేలోనా బ్యాడ్ వేలోనా, అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే ఈరోజు ఒక రీడింగ్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి రీడింగ్ ఒకటి చేసి చాలా రోజులు అవుతున్నట్టు నాకైతే అనిపించింది. డెఫినెట్గా వ్యక్తుల ఆలోచనలు మారుతుంటాయి కదా, సో మరి ఇప్పుడు మారిన వాళ్ళ ఆలోచనల ప్రకారం ఏం మాట్లాడొచ్చు అనేది అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యు. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా. ఎందుకంటే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, బట్ ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. అట్లీస్ట్ వీడియో షేర్ చేసినప్పుడైనా సరే మేబీ వాళ్ళకి రెజోనేట్ అయితే ఒక గైడెన్స్ దొరికినట్టు అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి టర్కాయిజ్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ టర్కాయిజ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం వస్తే ఆర్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అసలు వాళ్ళు స్ట్రైట్ గా మీతో ఏం మాట్లాడతారు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా మీ వ్యక్తి ఏంటంటే చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళకి కూడా మీతో మాట్లాడాలనే అనిపిస్తుంది, కానీ ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఇది ధైర్యం సరిపోవడం అని కాదు, కానీ అట్లీస్ట్ వాళ్ళతో వాళ్ళు ఆనెస్ట్ గా ఉండలేకపోవడం వల్లే వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడలేకపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు, వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఆటోమేటిక్ గా సైలెంట్ గా ఉంటారు కదా. సో అలానే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ తో వాళ్ళు బ్యాటిల్ చేసినట్టుగా అయితే అనిపిస్తుందండి. ఖచ్చితంగా మీ వ్యక్తికి అయితే మీతో మాట్లాడాలి, ఏదో చెప్పాలి అనే ఆలోచన ఉంది, కానీ అది ఒక క్లియర్ షేప్ తీసుకోలేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎందుకో చెప్పలేకపోయారు. బట్ అలా అని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే ఎప్పుడూ మీ మీద సేమేనండి. వ్యక్తికి ఏంటంటే మీరంటే ఇష్టం అయితే ఉంది, కాకపోతే వాళ్ళు అంటే అది క్లియర్ గా తెలుసుకోలేకపోవడం వల్ల మీతో సరిగ్గా మాట్లాడలేకపోవడం. వాళ్ళకి ఏంటంటే మీరు మాట్లాడమని చెప్పినా లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏంటంటే అంత రిస్క్ తీసుకోలేదేమో మేబీ. బట్ ఏంటంటే ఈ వ్యక్తికి ఇప్పుడైతే మాత్రం ఈ పాస్ట్ అంతా విడిచిపెట్టేసి మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉందండి. వాళ్ళకి ఎందుకో కానీ మీరు కావాలి అని అనిపిస్తుంది, అండ్ దానికోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ సెట్ లో చూసిన ప్రకారం అయితే ఈ వ్యక్తులు ఏంటంటే ఫస్ట్ టైం సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారండి, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకైతే ఇలానే చెప్పాలనిపిస్తుంది, మీతో వాళ్ళు ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ పాస్ట్ ఏదైపోయిందో అదంతా విడిచిపెట్టేసి ఒకరు ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటూ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ లో అయితే ఉన్నారు. అదే వాళ్ళు అంటే మీతో ఓపెన్ గా చెప్పాలి అని అనుకుంటున్నారండి, ఇఫ్ వాళ్ళకి ఒక ఛాన్స్ కానీ వస్తే. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఉన్న ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అని చెప్పొచ్చు, ఆర్ మీకు దూరంగా ఉండడం అనేది వాళ్ళకి కష్టం అండి. ఈవెన్ ఇక్కడ ఎవరైనా సరే ఒక థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ ఇద్దరి మధ్యలో, సో ఈ థర్డ్ పర్సన్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాదండి. ఆర్ థర్డ్ పర్సన్ ని ఇద్దరు
ఇగ్నోర్ చేసేసి రిలేషన్షిప్ని హ్యాపీగా ముందుకు తీసుకువెళ్తే బెటర్ ఏమో అనే వేలో ఏంటంటే వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నాయి. సో అది కూడా వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఆర్ అంటే మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీకు ఎవరైనా సరే బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటే అది వాళ్ళకు ఒక థర్డ్ పర్సన్ లా అనిపిస్తే వాళ్ళని ఇందులోకి తీసుకురావద్దు. థర్డ్ పర్సన్ ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో ఉన్న మీ రిలేషన్షిప్ ని డ్యామేజ్ చేయొద్దు అని చెప్పాలి అని అనుకుంటున్నారండి. అట్ ద సేమ్ టైం ఇఫ్ వాళ్ళ లైఫ్ లో ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్ ని పక్కన పెట్టేసి మరి మీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాలి అని అనుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఎందుకో కానీ మీరు అంత స్ట్రాంగ్ గా కావాలి అని అనిపిస్తుంది. మీ ఇద్దరు కనెక్షన్ ఏంటంటే మేబీ టైంతో పాటు స్ట్రాంగ్ అయిందండి. మాట్లాడుకోకపోయినా సరే స్టిల్ ఈ వ్యక్తులకి ఏంటంటే ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అన్నమాట. ఇప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే పెద్దగా క్లారిటీ లేదు, బట్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ మాత్రం నిజమండి. సో అది వాళ్ళకైతే అర్థమవుతుంది. అందుకే ఈ కార్డ్ చూసినా నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఈ రిలేషన్షిప్ ని బ్రేక్ చేయకూడదు అట్ ఎనీ కాస్ట్. దీన్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి. సో దానికోసం మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. మీరు కూడా ఈ రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ కానీ కేయోస్ కానీ తీసుకురావద్దు అని చెప్పాలి అని అనిపిస్తుందండి. నేను క్లియర్ గా మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి మీతో ఉండాలి అనుకుంటున్నారు. ఇలా ఉండడం కోసం ఏంటంటే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. సో అది వాళ్ళకి అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తారు. మీకు కూడా అర్థమవుతుంది. ఈ చెప్పిన ప్రాసెస్ కాకపోతే ఎలా ఉంటుందంటే కొంచెం రూడ్ గా అనిపిస్తుంది. బట్ వాళ్ళు కావాలనుకుంటుంది అయితే ఇదే. ఈవెన్ ఇక్కడ చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ రెండు వచ్చాయి. సో ఆటోమేటిక్ గా వాళ్ళిద్దరూ పెయిర్. కొంచెం ఏంటంటే మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. కాకపోతే మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంత డౌట్ఫుల్ గా మాట్లాడడం కానీ కొంత రూడ్ గా మాట్లాడడం కానీ అలాంటివి జరగవచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు అసలు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం మీకేంటంటే డిఫరెంట్ వైబ్స్ అయితే ఇస్తారు. బట్ అదేంటంటే వాళ్ళకి మీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత, వాళ్ళకి మీరేం కావాలని కోరుకుంటున్నారో చెప్పిన తర్వాత ఇవన్నీ పోతాయండి. ఒకటి మాత్రం నిజం, ఆ వ్యక్తి కొంచెం రూడ్ గా మాట్లాడుతున్నా అది వాళ్ళు ఏంటంటే కావాలని మాట్లాడుతుంది కాదు. ఈ రిలేషన్షిప్ ఏంటంటే బెటర్ అవ్వాలి, వాళ్ళకి మీరు కావాలి అని అదొక డిక్లరేషన్ లాంటిదండి క్లియర్ గా చెప్పాలంటే. అండ్ వాళ్ళు డౌట్ఫుల్ గా మాట్లాడినట్టయితే దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీకు అర్థమవుతున్నాయో, వాళ్ళ నీడ్స్ మీరు ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అది తెలుసుకోవడం కోసం అలా మాట్లాడొచ్చు. దానికి రీజన్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరేంటనేది వాళ్ళకి ఇంకా అర్థం అవ్వకపోతే అలా మాట్లాడతారండి. బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని బెటర్ చేసుకోవడం కోసం అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అండ్ మీతో ఓపెన్ గా కూడా మాట్లాడతారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం ఆలోచించుకోవాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వాళ్ళకి ఎవరో కూడా సజెషన్ ఇచ్చినట్టు ఉన్నారు, ఒక లేడీ అవ్వచ్చు మాక్సిమం. అదేంటంటే థింగ్స్ బెటర్ చేసుకోమని నాకైతే అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్ గా చెప్పాను కదా, థర్డ్ పర్సన్స్ ఎవరైనా మీ ఇద్దరి మధ్యలో ఉంటే ఇంకా వాళ్ళని తీసుకురాకుండా, ఎవరి వల్ల ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వకుండా దీన్ని ఏంటంటే ముందుకు తీసుకువెళ్దాం అని చెప్పి స్ట్రైట్ గానే చెప్తారండి. వాళ్ళకి మీరైతే కావాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది మీ టైం అండి. ఈ వ్యక్తి కావాలా వద్దా, అసలు ఇలాంటి వ్యక్తిని మీ లైఫ్ లోకి తెచ్చుకునే ఆలోచన ఉందా లేదా అనేది మీరు ఇంకా డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తులు వాళ్ళ వైపు నుంచి చాలా క్లియర్ గా ఉన్నారండి. వాళ్ళకైతే మొత్తం అర్థమైపోయింది ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అని. మాట్లాడడానికే కొంచెం టైం ఏమైనా పడితే పట్టొచ్చు, కానీ వన్స్ వాళ్ళు మాట్లాడితే మాత్రం మీరైతే ఇలాంటి ఒక కాన్వర్సేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో మీ విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతాయండి. ఈ వ్యక్తి ఒకవేళ కావాలి అని మీరు అనుకుంటున్నట్టయితే ఇది వర్కౌట్ అవుతుంది. పాజిటివ్ గా ఉండండి. అండ్ ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే ఒక ఫుల్ఫిల్మెంట్ అయితే తొందరలోనే చూడబోతున్నారు. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ టైం నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా చాలా పాజిటివ్ గా నేను రీడింగ్ చెప్పానని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఎలా ఫీల్ అవుతుంటానంటే ఎన్ని రీడింగ్స్ చెప్పినా ఎక్కడో ఛాలెంజెస్, ఎక్కడో అంటే బ్లాకేజెస్ నాకు కనిపిస్తుంటాయి. సో అది నాకు ఒక కంప్లీట్ పాజిటివ్ రీడింగ్ ఫీలింగ్ అయితే ఇవ్వదు.
సో ఈ రీడింగ్ మాత్రం అలా అనిపించలేదండి. ఫస్ట్ టైం నాకు ఎలా అనిపిస్తుంది అంటే వ్యక్తులు హార్ట్ఫుల్ గా కావాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఏంటంటే పాజిటివ్ గా ఉంటే రిలేషన్షిప్ అనేది డెఫినెట్ గా బెటర్ అవ్వడం అనేది మీరు చూస్తారు. మీరు కూడా ఏంటంటే వ్యక్తులతో కలిసే ప్రయత్నం చేయాలండి. వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళకి మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. మీ విషెస్ అయితే నిజంగానే ఫుల్ఫిల్ అవుతాయి. ఈ రిలేషన్షిప్ లో మీరు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలియదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళని దూరం పెట్టండి. మీరు పడిన కష్టాలన్నీ కూడా ఒక ఎండ్కైతే రాబోతున్నాయండి. ఈ వ్యక్తికి అయితే అర్థమైంది ఫైనల్ గా వాళ్ళకి ఏం కావాలి, లేకపోతే వాళ్ళు అసలు ఎలా ఉండాలి, ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ అర్థమయ్యాయి. కాకపోతే మీ నుంచే కొన్ని ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మాట్లాడేటప్పుడు మీరు కూడా క్లియర్ గా మీరు చెప్పాలనుకుంది చెప్పొచ్చండి, మీకేమనిపిస్తుందో అన్ని చెప్పండి. బట్ అల్టిమేట్ గా ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ క్లియర్ గా మీకు అదే చెప్తుంది, ఇది మీకు ఒక ఛాన్స్ లాంటిది. సో ఈ ఛాన్స్ అయితే మీరు గ్రాబ్ చేసుకొని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఆ వ్యక్తికి మీరేంటో ఇంకా అర్థమయ్యేలా చేయండి. ఖచ్చితంగా మీరేంటంటే హ్యాపీగా ఉంటారు. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మేబీ కొన్ని ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు, బట్ వాళ్ళని ఎండ్ చేసే పరిస్థితి లేదు అనుకున్నా సరే స్టిల్ మీరేంటంటే వ్యక్తుల్ని ఇంటర్ఫియర్ చేయకుండా వాళ్ళని ఎక్కడి వరకు పెట్టాలో అక్కడే పెట్టేసి బౌండరీస్ సెట్ చేయాలండి. సో అలా ఎప్పుడైతే మీ లైఫ్ లో ఉన్న రిలేషన్షిప్స్ ని బ్యాలెన్స్ చేస్తారో అండ్ ఈ వ్యక్తి విషయంలో కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారో ఇంకేం ఉండదండి. అన్ని ఛాలెంజెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్రెడీ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఛాలెంజెస్ అనేవి ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాయి ఈ రిలేషన్షిప్ పరంగా. ఇంకా మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. వాళ్ళే అప్రోచ్ అయ్యి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా వాళ్ళే అప్రోచ్ అవ్వచ్చు మేబీ, ఎందుకంటే కార్డ్స్ ఎలా ఉన్నాయంటే మీరు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ లో చూద్దాం. అసలు మీ వ్యక్తికి ఇప్పుడు మీతో మాట్లాడే అవకాశం ఉంటే ఆర్ ఒకవేళ ఛాన్స్ వస్తే వాళ్ళు అసలు ఏం మాట్లాడతారు మీతో స్ట్రైట్ గా, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ వ్యక్తి పాస్ట్ లో చాలా పాజిటివ్ గా ఉన్నారండి. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా వర్కౌట్ అవుతుంది. మొత్తానికి ఈ రిలేషన్షిప్ ని ఏంటంటే ఒక కంప్లీట్ వేలో ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనుకొని వాళ్ళైతే అనుకున్నారు. అంత పాజిటివ్ గా ఫీల్ అయ్యారు. మీరు ఎందుకో కానీ ఈ వ్యక్తికి చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. సో ఇంత కనెక్ట్ అయిన వ్యక్తులు కూడా సడన్ గా ఎందుకో కానీ ఒకరినొకరు జడ్జి చేసుకోవడం స్టార్ట్ చేశారండి. ఇద్దరి మధ్యలోని ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దానికి ఎవరైనా రీజన్ అవ్వచ్చు, బట్ స్టిల్ మిస్అండర్స్టాండింగ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళు ఎందుకో కానీ ఇబ్బందిగా ఫీల్ అయ్యారండి. అంటే మనం ఈ రిలేషన్షిప్ లో ట్రాన్స్పరెంట్ గా ఉండలేమా, ఈ వ్యక్తికి మనం ఓపెన్ గా మన ఫీలింగ్స్ చెప్పుకోలేమా, ఒకవేళ మన ఫీలింగ్స్ వీళ్ళకి చెప్పుకుంటే వీళ్ళు ఏంటంటే వాటిని నెగిటివ్ వేలో అర్థం చేసుకుంటారా. ఎవరైనా సరే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో వాళ్ళకున్న ఫీలింగ్స్ ని చెప్పినప్పుడు అది ఎదుటి వ్యక్తులు నెగిటివ్ గా అర్థం చేసుకుంటే వాళ్ళు అసలు ఎప్పటికీ మాట్లాడలేరండి. వాళ్ళు అలాంటి రిలేషన్షిప్ లో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ఇదేంటంటే ఈ వ్యక్తినే కాదండి, ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫీలింగ్స్ ఒపీనియన్స్ అనేవి పాజిటివ్ వేలోనే చెప్తారు, నెగిటివ్ వేలో కూడా చెప్తారు. పాజిటివ్ వేలో చెప్పినప్పుడు మనం ఎలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతామో, ఎలా అయితే అంటే పాజిటివ్ గా తీసుకుంటామో, నెగిటివ్ వేలో చెప్పినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసి దాన్ని మాడిఫై చేయడానికి చూడాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే మీ వ్యక్తి ఏంటంటే అలా ఫీల్ అయ్యారండి. మీరేంటంటే పాజిటివ్ గా చెప్తే తీసుకుంటారు, కానీ నెగిటివ్ గా చెప్పుకుంటే అసలు డైజెస్ట్ చేసుకోలేరు. సో ఇలా అయితే ఇంక రిలేషన్షిప్ లోని ఎలా ముందుకు వెళ్తాం, అన్నీ యాక్సెప్ట్ చేయాలి కదా. అసలు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఎక్కడో కానీ ఆలోచనలు ఆ రకంగా మారడం అయితే స్టార్ట్ అయ్యాయండి. 100% పాజిటివ్ నుంచి 50% పాజిటివ్ కి చేంజ్ అయ్యారు. అది ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి ఇన్సెక్యూరిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందేమో, మీరు ఏమైనా మారుతారేమో, మీరు ఏమైనా వాళ్ళని అర్థం చేసుకుంటారేమో అని చెప్పి హోప్ఫుల్ గా ఉండడం అయితే నిజం. సో ఒకవేళ ఈ వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ వస్తే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ అన్ని కూడా మీతో చెప్తారండి. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది
అదే వాళ్ళు చూడాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు మీతో ఫేస్ చేసినవి కానీ అడ్రస్ చేస్తారండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. సో ఇలా ఏంటంటే అవన్నీ అడ్రస్ చేసిన తర్వాత వాటికి మీ నుంచి ఆన్సర్స్ అయితే మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వేలో రావాల్సిన అవసరం ఉందండి. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మా ఫీలింగ్స్ మేము చెప్తామండి, అంతేకాని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే మేము ఎందుకు మాట్లాడాలి అని. ఒకవేళ ఈ వ్యక్తితో మీకు రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మీరు కొన్ని మాటలు జాగ్రత్తగానే మాట్లాడాలండి. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడితే ఇబ్బంది పడతారు. అంటే వీళ్ళు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడతామనే చెప్పాలండి. ఒకవేళ మీరేంటంటే ఈ వ్యక్తులకు అలాంటి అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు మీతో ఉండాలని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం? ఇదేంటంటే ఈ వ్యక్తినే కాదండి, ఏ వ్యక్తి అయినా అంతే. ఇప్పుడు మీకేంటంటే ఇంకో వ్యక్తి ఎవరో ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్సెక్యూరిటీస్ చెప్తున్నప్పుడు మీరు రూడ్ గా బిహేవ్ చేయరు కదా, లేకపోతే మీరు దాన్ని నెగిటివ్ గా తీసుకోరు కదా. సేమ్ వేలో ఏంటంటే వీళ్ళకి కూడా రియాక్ట్ అవ్వాలండి. ఈ వ్యక్తుల విషయంలో మీరేంటంటే బయాస్డ్ గా ఆలోచించడానికి అయితే ఏం లేదు. మీరేంటంటే ఈ వ్యక్తితో ఉండాలి అనుకుంటున్నారండి, మీకు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అనే ఫీలింగ్ ఉంది. కాకపోతే మీరేంటంటే ఎలా మిమ్మల్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోవాలో ఆర్ మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పలేకపోతున్నారండి, ఓపెన్ గా మాట్లాడలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు అయితే ఒకటి చెప్తాను. ఈ వ్యక్తులకి మేబీ ఇన్సెక్యూరిటీస్ ఉండొచ్చు, కానీ స్టిల్ వాళ్ళకైతే హోప్స్ కూడా ఉన్నాయండి. మీరు మారుతారు, లేకపోతే ఈ రిలేషన్షిప్ కోసం ఎఫర్ట్స్ పెడతారు అని. మరి ఎందుకు అలా హోప్ఫుల్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారో నాకైతే తెలీదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మారమని చెప్పడానికే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీరు ఎఫర్ట్స్ పెడతారు, లేకపోతే మీరు జెంటిల్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తారు అనుకుంటే ఈ రిలేషన్షిప్ ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా ఎంత దూరమైనా వెళ్తారండి. ఎందుకంటే ఈ కార్డు వచ్చిందంటే కొంచెం మీకేంటంటే వాళ్ళ నుంచి ఎలాంటి వైబ్స్ వస్తాయంటే కంట్రోల్ చేస్తున్నారేమో, లేకపోతే వీళ్ళు ఏంటంటే వస్తే డామినేట్ చేస్తారేమో అనే ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ డీప్ డౌన్ అది కాదండి వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ అనేవి క్లియర్ అవ్వాలి. వాళ్ళకి ఏంటంటే మీరు ఫెయిర్ గా ట్రీట్ చేస్తారు అని ఆ క్లారిటీ ఇవ్వాలి, అది వాళ్ళు కోరుకుంటున్నారండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అవి నిజంగానే వర్కౌట్ చేయగలిగితే మీరు కూడా ఏంటంటే క్లియర్ గా వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుందండి. అలా అని చెప్పి వాళ్ళని మీరు ఏంటంటే ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకున్న ఇన్సెక్యూరిటీస్ కూడా మీరు అడ్రస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, వాళ్ళు మాట్లాడింది మీరు వేరేగా అర్థం చేసుకోకూడదు. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడుతుంది కూడా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్రెస్ చేయడం చూడండి. ఎందుకంటే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మళ్ళీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. సో మీరు ఏంటంటే ఫెయిర్ గా మీరు చేయగలిగినవి చేస్తారు అని చెప్పండి, చేయలేనివి చేయలేరు అనే చెప్పండి. వాళ్ళు ఎందుకంటే మీ నుంచి ఆన్సర్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పాల్సింది క్లియర్ గా చెప్పాలి. అంతేకాని మీరు ఏంటంటే వాళ్ళంటే ఇష్టమే అయినా సరే ఇలా చేసేద్దాము అని ముందు చెప్పేద్దాం, తర్వాత అయితే అయింది లేకపోతే లేదు, అవ్వకపోతే అప్పుడు చూసుకోవచ్చులే, అలా వద్దండి. అలా చెప్తే మళ్ళీ సిచ్యువేషన్ అనేది సేమ్ వేలో రిపీట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదైనా చేయగలరు అంటే చేయగలం అని చెప్పండి, చేయలేకపోతే చేయలేరనే చెప్పండి. వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోరు, వాళ్ళు కూడా ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇక్కడతో ఏదైనా ఇది కట్ అయిపోవడం అయినా అవుతుంది, లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకుంటారు. మీకు సరెండర్ అవ్వాలా వద్దా అనేది అది వాళ్ళ ఇష్టం. సో ఇలా ఏంటంటే ఫెయిర్ గా మాట్లాడుకుంటే మంచిదండి. వాళ్ళు ఏంటంటే క్లియర్ గా వాళ్ళ కన్సర్న్ కానీ వాళ్ళ ప్రాబ్లం కానీ మీరు అర్థం చేసుకోవట్లేదని అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, లేకపోతే మీరు ఏంటంటే జెంటిల్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. మీ నుంచి వాళ్ళు ఏంటంటే ఒక అష్యూరెన్స్ కోసం చూస్తున్నారండి. మీరు వాళ్ళతోని ఎంత కైండ్ గా మాట్లాడతారా అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. సో అది మీ వల్ల అవ్వదు అని అన్నప్పుడు, లేకపోతే మీకు వేరే ఒపీనియన్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు క్లియర్ గా చెప్పవచ్చు. బట్ మీరు ఏంటంటే క్లియర్ గా చెప్పకుండా మళ్ళీ మీరు ఏంటంటే ఏదేదో మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అక్కడ మిస్అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అయ్యి అవన్నీ వద్దండి. చేయగలరు అంటే చేయగలరని చెప్పండి, వద్దు అంటే వద్దని చెప్పండి, వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అండ్ అసలు మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయండి, చాలా కేయోస్ అయితే వచ్చాయి. మీరు కూడా ఏంటంటే అసలు ఏం చేయాలో తెలియక మధ్యలో ఉన్నారు, అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవుతాయా, రిలేషన్షిప్ బెటర్ అవుతుందా లేదా అనే డౌట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఒకటి మాత్రం చెప్పగలనండి, రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి.
డౌట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నా సరే ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే డెఫినెట్గా మీ లైఫ్ని బెటర్ చేసే మూమెంట్ అనే చెప్తానండి. ఈ వ్యక్తితో రిలేషన్షిప్ కానీ కంటిన్యూ చేయాలి అనుకుంటే మీకైతే ఛాన్స్ ఉంది, డెఫినెట్గా ఛాన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు కొంచెం డౌట్స్ ఉండొచ్చు, అసలు రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎటు వెళ్తుంది, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళు అవన్నీ చెప్తారు. కానీ మరి మేము ఏంటంటే వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలమా, లేకపోతే వాళ్ళ నుంచి మేము ఏదైనా సరే ఎక్స్పెక్ట్ చేయగలమా అని ఏ డౌట్స్ పెట్టుకోవద్దండి. హ్యాపీగా ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఈ రిలేషన్షిప్ ఏంటంటే పాస్ట్లోనే మీకు ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందని ట్రస్ట్ చేయండి. ఒకవేళ పాస్ట్లో ఈ రిలేషన్షిప్ పరంగా మీకు ఒక క్లారిటీ లేకపోతే ఫ్యూచర్లో క్లారిటీ అయితే వస్తుందండి. సో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ థింగ్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో షిఫ్ట్ అవుతాయండి. అంటే నేను చెప్పిందే చెప్తున్నాను అని అనుకోవద్దు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే వ్యక్తుల విషయంలోని మీరేంటంటే కేర్ఫుల్గా ఉండి వాళ్ళ ఎమోషన్స్ని మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఈ సిచ్యువేషన్ ఏం కాదండి. మీరు అనుకున్న దానికంటే కూడా నార్మల్గానే ఉంది, కాంప్లికేటెడ్ అయితే కాదు, అదైతే నేను చెప్పగలను. సో ఒకసారి అయితే ఆలోచించండి. ఈ కేయోస్ అయితే పాస్ట్లో వచ్చాయి, బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోవడమే మంచిది, సో దట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ సెలినైట్ అండ్ బ్లాక్ టార్మలిన్ క్రిస్టల్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఒకవేళ మీతో స్ట్రైట్గా మాట్లాడే పరిస్థితి ఉంటే ఆర్ వాళ్ళకి ఒక ఛాన్స్ వస్తే అసలు ఏం మాట్లాడతారు, వాళ్ళ మనసులో మాటలు మీకు ఎలా చెప్తారు. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, ఈ వ్యక్తి మీ విషయంలోని చాలా రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా కాన్ఫిడెంట్గా లేరు, బట్ వర్తి అని ఫీల్ అయ్యే మీతో ఒక రిలేషన్షిప్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి మీరు కావాలి అని చెప్పి స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అన్ని రకాలుగా ఎఫర్ట్స్ అయితే పెట్టారండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తికి మొదటి నుంచి కూడా మీరంటే డౌటే కాబట్టి, అంటే ఇద్దరి మధ్యలో ఎందుకో కానీ ప్రాపర్గా ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వలేదండి. వాళ్ళకి అట్లీస్ట్ మీరు ఆ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోవడం అయినా జరిగి ఉండాలి. ఏదైనా సరే ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీరు ఇద్దరు ఏంటంటే మంచిగానే ఉన్నారు స్టార్టింగ్లో, బట్ స్లోగా ఏమైందంటే ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిపోయిందండి. మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళని చీట్ చేశారని ఫీల్ అవుతున్నారు. మీరేంటంటే వాళ్ళతో ఆనెస్ట్గా లేరు, మీరేంటంటే ప్రతిసారి వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుంటూనే వెళ్ళారు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని ఫీల్ అవడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి ఏమనిపించిందంటే మేబీ మీరు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆర్ మీరేంటంటే ఎప్పుడు మీకోసం మీరు ఆలోచించుకున్నారు, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు ప్రయారిటీస్ ఇచ్చారు కానీ ఈ వ్యక్తికి ప్రయారిటీస్ అనేది ఇవ్వలేదు. ఇలా డిఫరెంట్ ఆలోచనలు అయితే వాళ్ళకి వచ్చాయండి. మిమ్మల్ని ఇంత నమ్మి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీరేంటంటే వాళ్ళకి అంత సపోర్ట్ చేయలేకపోయారు, ఆర్ వాళ్ళ కోసం అంతలా స్టాండ్ తీసుకోలేకపోయారు. స్టిల్ మీ ప్రయారిటీస్ వేరు, మీకు ఎఫెక్షన్ అంటే వేరే వాళ్ళ మీద ఎక్కువ ఉంది కానీ వీళ్ళ మీద అయితే అంత లేదు అనే ఆ వైబ్స్ అయితే మీరు ఇచ్చారండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులు ఎందుకో కానీ మీ పరంగా అంత నెగిటివిటీ పెంచుకోవడంతో వాళ్ళకి రిలేషన్షిప్ అనేది కొంచెం బర్డెన్ లా ఉంది. ఎందుకంటే ఈవెన్ మీతో మాట్లాడినా ఆర్ మళ్ళీ ఛాన్స్ తీసుకున్నా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి ప్రయారిటైజ్ చేయరేమో, వాళ్ళతో ఎప్పుడు ఇలానే ఉంటారేమో అనే డౌట్స్ వాళ్ళకు ఉన్నాయండి. ఇదేంటంటే రోజు రోజుకి నెగిటివిటీ అనేది పెరుగుతుంది. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే రిలేషన్షిప్ బెటర్ అవ్వదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ లేదు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ వ్యక్తి ఇంతేనేమో, వీళ్ళతో మనం కలిసి ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇలానే ఉంటారు, అంటే న్యూట్రల్గా మాట్లాడతారు, ఏదో వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సింది చేస్తారు కానీ ఎఫెక్షనేట్గా ఉంటారు, లేకపోతే ఆ పాజిటివ్ వైబ్స్ ఇస్తారు, అలా అనిపించట్లేదండి వాళ్ళకి. ఈ కార్డ్ చూసినా సరే వాళ్ళు ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకోమని మీతో చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడారు అనుకోండి, మీ లైఫ్లో మీకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి అండ్ ఈ వ్యక్తి ఒక ప్రయారిటీ అనుకోండి, ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తారా, వేరే వ్యక్తుల్ని వేరే సిచ్యువేషన్స్ని ప్రయారిటైజ్ చేస్తారా అనే క్వశ్చన్ మీకు అడుగుతారు.
సో దానికి మీరు ఎలాంటి ఆన్సర్ చెప్తారు అనేది అది మీ ఇష్టం. బట్ వాళ్ళు ఏంటంటే అలాంటి డౌట్స్ ని క్లియర్ చేసుకోవడానికి మీతో మాట్లాడతారండి. ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే వాళ్ళకి మీరంటే ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయట పెడతారు. వాళ్ళకి మీరు అనేసరికి వచ్చిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అంటే పాస్ట్ లో ఎప్పుడో మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు అడ్రస్ చేస్తారండి. అడ్రస్ చేసి అన్ని అడుగుతారు. అడిగినప్పుడు ఏంటంటే మీరు ఆన్సర్స్ చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు ఏంటంటే డిసైడ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది చూసారు కదా, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ఎమోషన్స్ ఏంటంటే వాళ్ళు కొంత బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటారు. మీరు మాట్లాడే మాటలు ఏంటంటే కొంచెం వాళ్ళని కంట్రోల్ తప్పేలా చెయ్యొచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరేం చేస్తారు, మీకోసం మీరు మాట్లాడతారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పాల్సింది చెప్తారు. సో అది వాళ్ళకి మేబీ కష్టంగా అనిపించవచ్చండి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ విషయంలో చాలా చేశారు, ఆర్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది వాళ్ళకి ఒక పెద్ద అడ్వెంచర్. సో అది వర్తియా కాదా అనేది వాళ్ళకి మొదటి నుంచి డౌటే. ఇప్పుడు ఆల్రెడీ కొంత అర్థమైపోయింది వాళ్ళకి ఇది వర్తి కాదు అని. బట్ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలతో ఇంకా వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా విష్ చేస్తున్నారు మీరు వాళ్ళనే చూస్ చేసుకోవాలని. మీ లైఫ్ లో మీకు ఎన్ని ప్రయారిటీస్ ఉన్నా మీకు అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని న్యాచురల్ గా మీరు చూస్ చేసుకోవాలి. వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని చూస్ చేసుకున్నారో అలానే చూస్ చేసుకోవాలి. వాళ్ళని మీరు అలానే ట్రస్ట్ చేయాలి. వాళ్ళకి మీరు అలానే ఒక ఛాన్స్ ఇవ్వాలి అని మాత్రం వాళ్ళు ఏంటంటే డీప్ డౌన్ కోరుకుంటారండి. కాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేబీ మీరు వాళ్ళని చూస్ చేసుకోరేమో, మేబీ మీరు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వరేమో అని అనిపిస్తుంటది. మీరు మాట్లాడేటప్పుడు మీరు పాజిటివ్ గా మాట్లాడితే అలా అనిపించకపోవచ్చు. బట్ వాళ్ళు ఛాన్స్ తీసుకున్నా సరే మేబీ మీరు ఏంటంటే వాళ్ళకి ఆ ఇష్యూరెన్స్ ఇవ్వరేమో అని వాళ్ళకి అనిపించడం అయితే సహజం. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఈ కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు, ఛాన్స్ అయితే తీసుకుంటారు. అసలు డౌటే పెట్టుకోవద్దు, మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది. సో ఇలా మాట్లాడడానికి ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చాలా తెలివిగా మాట్లాడాలండి. అలా మాట్లాడాలి అంటే ముందు మీరు మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ ని అనాలిసిస్ చేయాలండి. మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంతవరకు కరెక్ట్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేశారు, ఆర్ వాళ్ళతో మీరు ఎంత కరెక్ట్ గా ఇప్పటి వరకు ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి మీకు ఏం చేశారు, ఆర్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ కి ఇంకెవరైనా రీజనా, లేకపోతే మీ ఇద్దరు అంటే ఒకరిని ఒకరు ఎందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, ఆర్ ఈ వ్యక్తి ఎందుకు మిమ్మల్ని ఇలా ఒక చీటర్ లా చూస్తున్నారు, నిజంగానే మీరు బీట్రే చేశారా, ఇలా ప్రతిదీ తెలుసుకోవాలండి. ఒకవేళ మీ వైపు రాంగ్ ఉంటే అది మీరేంటంటే ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. తప్పు చేస్తే తప్పు ఒప్పుకోవడానికైతే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే దానివల్ల ఒక రిలేషన్షిప్ బెటర్ అవుతుందే కానీ అది వర్స్ అవ్వదు. లేదు మీరు ఏ తప్పు చేయకపోతే అది కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అని వాళ్ళకి తెలిసినా సరే రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ ఏంటంటే ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందండి. తొందరపడిపోయి అంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకొని లేకపోతే ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేదైతే ఏం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తులు మీతో మాట్లాడే ఛాన్స్ తీసుకుంటారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకొని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది తెలుసుకుంటే బెటర్ అండి. సిచ్యువేషన్స్ అన్ని కూడా మీకు బాగా తెలియాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో మీ ఎమోషన్స్ కూడా మీరు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది ఈ వ్యక్తి మాట్లాడే టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మీతో మాట్లాడుతుంటే మీకు కూడా కోపం వస్తుంది, మీకు కూడా ఆవేశం వస్తుంటది, మీ ఎమోషన్స్ కూడా మీరు కంట్రోల్ చేసుకోలేరు. కాకపోతే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ మూమెంట్ లో మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్ గా మీరు అంటే కొన్ని థింక్ చేసి మాట్లాడితే మీరు మాట్లాడేది మీరు అంటే ఒరిజినల్ గా ఫీల్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్ గా కన్వే చేయగలుగుతారండి. లేకపోతే మీ మనసులో ఒకటి ఉంటది, బయటికి ఇంకొకటి వస్తుంది. దానివల్ల మీ రిలేషన్షిప్ బెటర్ అవ్వదు, మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఛాన్స్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోండి. ఇలాంటి ఛాన్సెస్ ప్రతిసారి రావండి. మీరు తప్పు చేస్తే తప్పును ఒప్పుకోవాలంతే. తప్పు చేయకపోతే మీరు తప్పు చేయలేదు అని వాళ్ళు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి. ఇక్కడ ఫైట్ చేసుకొని ఎమోషన్స్ ఏంటంటే హై అయిపోయి దానివల్ల వచ్చేదైతే ఏం లేదండి. సో అందుకే మీరు ముందే కరెక్ట్ గా ఆలోచిస్తే ఏం మాట్లాడాలో కూడా కరెక్ట్ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే మీరు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎలా అర్థమవుతుందో ఇలాంటి భయాలు వద్దండి. ముందు మీతో మీరు ఆనెస్ట్ గా ఉండండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే కావాలి అన్నట్టుగా కూల్ గానే మాట్లాడండి. వద్దు అనుకున్నా పర్వాలేదండి, కానీ దానికి వైలెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.
అక్కడ కూడా మీరు నార్మల్గా ఆన్సర్ చెప్పేసి మీరు వద్దు అనుకుంటుంది ఎందుకు అనేది కూడా చెప్పేయచ్చు. సో అందుకే కూల్గా మాట్లాడండి, కూల్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయండి. అక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే కూల్గా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తారో వాళ్ళు మేబీ మీ మీద పెట్టిన బ్లేమ్ గురించి వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తారు. సో అది కూడా మీకు బెనిఫిట్ అవుతుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.